తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ సీఈఓ రామచంద్ర నాయక్ బర్తరఫ్ చేసింది ప్రభుత్వం. రామచంద్ర నాయక్ను విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. ఇటీవల గొర్రెల స్కామ్లో రామచంద్ర నాయక్ను అరెస్ట్ చేసిన ఏసీబీ గొర్రెల స్కామ్లో రెండో రోజు ఏసీబీ విచారణ జరిపింది. పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ను ప్రశ్నించింది ఏసీబీ. తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ బర్తరఫ్ చేసింది ప్రభుత్వం. రామచందర్ నాయక్ను విధుల నుంచి తొలగించింది. అయితే ఇటీవల గొర్రెల స్కామ్లో రామచందర్ నాయక్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. మరోవైపు గొర్రెల స్కామ్లో రెండో రోజు ఏసీబీ విచారణ జరిగింది. పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ను ప్రశ్నించింది ఏసీబీ. స్కామ్లో రాజకీయ నాయకుల పాత్రపైన ఆరా తీశారు ఏసీబీ అధికారులు. అయితే విచారణకు సహకరించడం లేదు రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్. గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై విచారణ జరుగుతోంది. తెలంగాణలో 700 కోట్ల రూపాయల మేర గొర్రెల స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. 2020 నుంచి 2024 వరకు టీఎస్ఎస్ జీడీసీఎఫ్ఎల్ ఎండీగా రామచందర్ పనిచేశారు. ఆయనతో పాటు ఈ కేసులో కీలక నిందితుడు కళ్యాణ్ను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు. 2017 నుంచి 2024 వరకు జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీపై ప్రధానంగా ఆరా తీస్తూ ఉన్నారు. యూనిట్ కాస్ట్ పెంచక ముందు, పెంచిన తర్వాత పంపిణీ చేసిన యూనిట్ల గురించి తెలుసుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగులకు రామచందర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే దానిపైన, గొర్రెల స్కీమ్లో దళారుల ప్రమేయం పైన ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, మేకల అభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ను బర్తరఫ్ చేసినట్టు తెలుస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? పశుసంవర్ధక శాఖలోని గొర్రెల మేకల పెంపక అభివృద్ధి సంస్థ సీఈఓగా పనిచేస్తున్న రామచందర్ నాయక్, సభావతి రామచందర్ నాయక్ ను ఈ రోజు విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. గొర్రెల పెంపకానికి గొర్రెల పంపిణీకి సంబంధించి జరిగిన 700 కోట్ల రూపాయల స్కామ్ లో ఆయన నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ మాజీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, ప్రస్తుత సీఈఓ అయిన సభావతి రామచంద్ర నాయక్ తో పాటుగా అదేవిధంగా కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో దాదాపుగా 700 కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఏసీబీ దృష్టి సారించింది. గొర్రెల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు 8 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. తాజాగా ఇటు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, అదేవిధంగా సీఈఓ రామచంద్ర నాయక్ తో పాటు కళ్యాణ్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతుంది. వాటి ద్వారా ఇంకా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కుట్రకు సంబంధించి ఇందులో ఎవరి అవసరం ఉంది అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అంతవరకు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అది రామచందర్ నాయక్ను విధుల నుంచి తొలగించింది. ఇటీవల గొర్రెల స్కామ్లో రామచందర్ నాయక్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. మరోవైపు గొర్రెల స్కామ్లో రెండో రోజు ఏసీబీ విచారణ జరిగింది.